గ్యాస్ సిలిండర్ల కోసం ఎందుకింత అల్లాడిపోతున్నామో, స్ట్రీట్ ఫుడ్ రేట్ కూడా పెరిగిపోయింది. గ్యాస్ సిలిండర్ దొరుకుతుందో లేదో అని ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు టెన్షన్ పడే పరిస్థితి కదా. కోర్స్ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కిమ్మనకుండా ఏం చెప్పాలో తెలియక గమ్మునున్నాయనుకోండి. కేంద్రం మాత్రం అసలు కొరత లేదు, రానివ్వం అని చెప్తా ఉంది కదా. అయినా కానీ మనం సమాధాన పడట్లా. అందుకోసమే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ని కేంద్రం ఇప్పుడు తట్టి లేపాల్సిన పరిస్థితి వచ్చింది కదా. అంటే అత్యవసర సరుకుల చట్టాన్ని తీసుకొచ్చారు గ్యాస్ సిలిండర్ల కోసం. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ప్రాబ్లం ఎక్కడుంది? ఇది ఒక పాయింట్ అయితే, నేను బూసాయ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి చెప్తా. అది తెలిస్తే గనక మన మనస్తత్వాన్ని మనం అద్దంలో చూసుకున్నట్టు అనిపిస్తుంది. అసలు సమస్య ఏంటో ఆ తర్వాత మీరే నాకు చెప్పాలి. ఏదన్నా అలజడి రేగిందంటే చాలు, ఏదన్నా కెలామిటీ విపత్తు వచ్చిందంటే చాలు, బీభత్స భయానక పరిస్థితులు వచ్చేస్తాయి కదా మన దగ్గర. అవి ప్రకృతి సిద్ధమైనవైనా కావచ్చు, మ్యాన్మేడ్ అయినా కావచ్చు, పుకార్లైనా కావచ్చు. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఏపీ చూసింది, వైజాగ్ ప్రత్యక్షంగా అనుభవించింది. అంతెందుకు మొన్న మధ్యన విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కూడా చూసాం కదా. సహాయ కార్యక్రమాలు అంటారు, బియ్యం మూటలు ఇస్తున్నామని చెప్తారు, వచ్చిన లోడు వచ్చినట్టు ఖాళీ అయిపోతుంది. పేదలేమో ఎదురు చూస్తూ అల్లాడిపోయే పరిస్థితి కదా. మరి ఆ మూటలన్నీ ఏడకపోతాయి? ఎవరో ఉంటారు మధ్యలో వేసి మేటలు వేసుకుంటూ ఉంటారు తీసుకుపోయి కదా. ఒకటి గ్రీడీ నేచర్ కలిసి వచ్చింది మనకి కాలం, పట్టేద్దాము దోచేద్దాము అనే మనస్తత్వం ఒకటైతే, రెండోది ఎవడెట్టా పోతేనేమి మన జాగ్రత్తలో మనం ఉండాలి అని మూటలో మేటలు వేసుకునే పరిస్థితులు మన ఆలోచనల్లో ఉంటాయి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల మీద జరుగుతున్న ప్రచారానికి కూడా ముఖ్యమైన కారణం ఇదే. మనలో చాలా మందికి తెలుసు, మనకి గ్యాస్ కనెక్షన్స్ 1+1 స్పేర్ సిలిండర్తో ఉండుంటాయి, లేదంటే కనుక కొందరికి 1+2 కూడా ఉండుంటాయి. అంటే ఒక సిలిండర్ కనెక్ట్ చేసామంటే ఇంకో 2 స్పేర్ సిలిండర్స్ ఉండుంటాయి. అయినా సరే ఇప్పుడు కంగారు పడిపోయి ఆరాట పడిపోయి సగం సిలిండర్ ఉన్నా కానీ కొత్తగా బుకింగ్స్ చేసేసి తెచ్చి పెట్టేసుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేసరికి కేంద్రం రంగంలోకి దిగి నెత్తి నోరు మొత్తుకుంటా ఉంది కదా. బాబులు ఎక్కడా ఇబ్బంది లేదు, అన్ని అందుబాటులో ఉంచుతాం అని చెప్తూ ఉన్నా కానీ మాట వింటలా. ఇక ప్రైవేట్ ఎంటిటీస్, హోటల్స్, స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు అయితే సరే. సమోసా రేట్ ఆన్ అన్ యావరేజ్ ఇండియాలో గత 3 రోజుల్లో 3 నుంచి 5 రూపాయలు పెరిగిందట. ఏంటంటే గ్యాస్ రేట్ పెరిగిందని రేట్ పెంచేస్తా. అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు దోపిడీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక చాలా చోట్ల అయితే కట్టెలు పోయి పెట్టుకోవాలని రకరకాల కాన్సెప్ట్లని తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. కట్టెలు పోయి పట్టుకోవటం అన్నిసార్లు అయ్యే పనేనా? అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, అల్ట్రా మోడర్న్ లగ్జూరియస్ హౌసెస్లో ఉన్నవాళ్ళు కట్టెలు పోయి ఏడ పెడతారు? అందుకోసమే సిలిండర్లు బ్లాక్ చేయాలా అని అనుకుంటున్నారు. ఇలాంటప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసా? ఒకటి, వాస్తవమైన సిచ్యువేషన్ని విత్ డేటా నెంబర్స్ చెప్పే వ్యవస్థలు లేకపోవటం. రెండోది, ప్రత్యామ్నాయాలు, ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అనే అవగాహన ప్రజలకు లేకపోవడం, ప్రభుత్వాలు కల్పించకపోవడం. కేంద్రం తన వంతు ప్రయత్నం చేస్తూ ఉంది, రాష్ట్రాలు మాత్రం కిమ్మనకుండా ఉన్నాయి. ఎందుకు అంటే గ్యాస్ అనేది కేంద్రం పరిధిలో విషయం కదా అనుకోవాలి జనం అని నటన ఇదంతా. అదే గ్యాస్ తోనూ అవే 3 సిలిండర్ల పేరుతో కదా మనం రాజకీయాలు చేసి వాగ్దానాలు ఇచ్చామో. మరి క్రైసిస్ వస్తుందేమో అని జనాలు కటకట పడుతున్నప్పుడు మాత్రం మిన్నకుండిపోతామా, సైలెంట్గా ఉంటామా? అవేర్నెస్ క్రియేట్ చేయాలి కదా, ఆల్టర్నేటివ్స్ చెప్పొచ్చు కదా. ఒకటి, కటకట లేదు అని వాస్తవాలతో డేటాతో చెప్పడం. రెండోది, ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయంటే కాస్త ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఇండక్షన్ స్టవ్లో, కెటిల్స్ తెచ్చుకునే వీలు ఉంది కదా ఇప్పుడు మార్కెట్లో. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఈ ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకోసమే అమెజాన్లో ఒక్క రోజే 130,000 ఇండక్షన్ స్టవ్లు అమ్ముడిపోయినాయట. ఇది ఒక రికార్డు కదా. అమెజాన్లోనే ఇన్ని ఆర్డర్లు పెట్టారంటే నేరుగా చుట్టుపక్కల ఉన్న దుకాణాల్లో, సూపర్ మార్కెట్లో ఇంకెన్ని కొని ఉంటారు? మనలో చాలా మందికి తెలుసు కదా, ఇండక్షన్ స్టవ్ అంటే గ్యాస్ కంటే 10 కాదు 100 రెట్లు బెటర్గా ఉంటుంది. ఇండక్షన్ స్టవ్ మీద పాలు పెడితే పొంగడానికి కనీసం నిమిషం కూడా టైం పట్టదు కదా. కుకింగ్ అయినా అంతే ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇవాళ రేపట్లో నీళ్లకే కాదు పాలు కూడా కాచుకునే కెటిల్స్ వచ్చేసినాయి కదా. అంటే కాఫీ టీలకు కానీ ఫుడ్కి కానీ ఇబ్బంది వచ్చే పరిస్థితి లేదు. కానీ మన స్వభావం ఎలా ఉంటుంది? ఎవడేమైపోయినా పర్వాలా, మనం ఇన్ఫ్లుయెన్స్ చూపించేసో, అవసరమైతే ఓ 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ ఇచ్చేసో గ్యాస్ బండ తెచ్చేసుకోవాలి, స్టాక్ పెట్టేసుకోవాలి. దానివల్ల మనం బ్లాక్ చేస్తున్నాము, సొసైటీలో మిగతా వాళ్ళకి ఇబ్బంది పడుతుంది, మార్కెట్లో ఇబ్బంది పడుతుంది అనే ఆలోచనే మనకి రాదు. ఎప్పుడైనా అంతే. తుఫాన్లు, బీభత్సాలు వచ్చినప్పుడు కూడా అంతే. అత్యవసర సరుకులు, పాల ప్యాకెట్లు, నీళ్లు, బియ్యం లాంటివి ఇస్తూ ఉంటే తెచ్చుకుని వాడే మళ్ళీ తెచ్చుకుని లోపలేసుకుంటూ ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టు ఇది మన దేశంలో మాత్రమే ఉండే సినారియో. పరుల గురించి ఆలోచించము, మన గురించి అవసరమైన దానికంటే ఎక్కువ కంగారు పడతాం, భయపడతాం. ప్రభుత్వాలేమో మా మీదకి రాకుండా ఉంటే చాలు, ఎవరి మీదకి పోయినా పర్వాలా అన్నట్టుంటాయి. మరి దీనికి విరుగుడు ఏంటి? నేను బుసాయ్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పా కదా, BOUSAI, బుసాయ్ అంటారు దీన్ని. అదేంటో తెలుసా? కెలామిటీ వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా బయటపడాలి, మనకి మనం కంఫర్ట్గా ఉంటూనే పరులకి ఎలా సాయపడవచ్చు అనే ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఉన్న కాన్సెప్టే బుసాయ్. జపాన్లో చెప్తూ ఉంటారు కదా, భూకంపాలు వస్తుంటాయి తరచుగా. అక్కడ వచ్చినప్పుడు పాల ప్యాకెట్స్ అన్నీ ఒక ట్రేలో వేసి ఒక వీధిలో పెట్టారంటేట ప్రతి ఇంటి నుంచి ఒకళ్ళు వచ్చి ఒక ప్యాకెటే తీసుకెళ్తారు.
ప్రత్యేకంగా కాపలా కాయకర్లు అక్కడ. తెలుసా మీకు ఆ విషయము? అదే మన దగ్గర ట్రే దొరికిందంటే దగ్గరలో ఉన్న ఇంటోళ్ళు ఎత్తుకుపోతారు. మొహమాటం ఏం లేదు ఇందులో, ఓపెన్గా మాట్లాడుకోవచ్చు మన మనస్తత్వాల గురించి కదా. 2వ నిమిషం కనపడదు ఆ ట్రే. కానీ జపాన్లో అలా ఉండదట. ఇంటికి ఒక ప్యాకెట్ అని చెప్పారు అంటే వాడు ఒకడు వచ్చి ఆ ప్యాకెట్ పట్టుకెళ్తారు. చివరి ఇంటి వరకు ప్యాకెట్ చేరి తీరుతుందట. ఇంత డిసిప్లిన్, ఇంత తెలివి, ఇంత అవగాహన, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వస్తాయి? ఈ బుసాయి నుంచి. ప్రభుత్వ విధానాల్లోనూ, ఎడ్యుకేషన్ సిస్టంలోనూ అన్నిటికీ మించి పర్సనల్ లైఫ్ స్టైల్తోనూ ఇది ఇంక్లూడ్ అయిన విధానంట. వాడు చదువుకునేటప్పటి నుంచే చెప్తారట, కాస్త జ్ఞానంతో ఉండాలి, ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి, పొరుగు వాళ్ళకి సాయపడాలి, ఎస్పెషల్లీ క్రైసిస్ వచ్చినప్పుడు ఇలా ఉండాలి అని చెప్పే కాన్సెప్టే ఈ బుసాయి. మన దగ్గర అంత వ్యవస్థీకృతంగా ఆలోచించే పరిస్థితి లేదు. బాధ్యత గల ప్రభుత్వాలేమో రెస్పాన్సిబిలిటీ తీసుకోవు, మనమేమో ఇలా కరువు కొట్లాటలకి దిగుతూ ఉంటాం. ఇది ఒక్కటే కాదు, గ్యాస్ సిలిండర్ల గురించే కాదు, తుఫాన్లు వరదలు వచ్చినప్పుడే కాదు, ఎప్పుడు ఇంతే కదా మనం. ఆఖరికి దైవ సన్నిధానాల్లో కూడా తొక్కిసలాటలు జరిగి పదుల సంఖ్యలో చచ్చిపోయే ఏకైక దేశం ఇండియానే. నిజం కదా. చాలాసార్లు రిపీటెడ్గా ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకెక్కడా జరిగి ఉండవు. ఆ జనాభా ఇన్ని కోట్లు ఉన్నప్పుడు అలా జరుగుతాయి అంటారేమో. అదొక్కటే కాదు రీజన్, మనకి మినిమం రెస్పాన్సిబిలిటీ లేకపోవటం, నేర్పకపోవటం, మనం నేర్చుకోకపోవటం, ఇవన్నీ కారణాలు. ప్రభుత్వాలు కనుక సిస్టమైజ్ చేసి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నాయనుకోండి, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చేంజ్ వస్తుంది. తొక్కిసలాట అనేది ఒక సమాజంలో అనాగరికతకి చిహ్నం కదా. అత్యవసర సరుకులు బ్లాక్ చేయడం కూడా అలాంటి అనాగరికతకే కదా సింబల్. ఇలాంటి పరిస్థితులు ఎందుకుంటాయి అంటే ఆ బుసాయి లాంటి అవగాహన మనకు లేకపోవటం, ప్రభుత్వాలు చేతులు దులుపుకునే పద్ధతిలో పంధాలో ఉండటం. ఎంత కేంద్రం మొత్తుకున్నా కానీ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల విషయంలో గందరగోళం పడుతూ ఉన్నాం. అంత అవసరం లేదేమో అనే సిచ్యువేషన్ మన కళ్ళ ముందు ఆల్టర్నేటివ్స్ చూసినా, కేంద్రం ఇస్తున్న భరోసాను బట్టి చూసినా అనిపిస్తూ ఉంది. అందుకని ఎక్కువ కంగారు పడొద్దు, ఎక్కువ టెన్షన్ పడొద్దు. ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయో ఆలోచిద్దాం. కాస్త సివిలైజ్డ్గా బిహేవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఏమంటారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా షేర్ చేయండి. ఇది ఎందుకంటే సగటు మనిషికి సంబంధించిన విషయం కదా. ఏమంటారు?